ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటో సర్ప్రైజ్ మీకు. మేము కార్‌లో వెళ్తున్నాము. మాతో పాటు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక స్టేడియంకి వెళ్తున్నాము. ఇక్కడ వీళ్ళకి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరుగుతుంది. కరాటే టోర్నమెంట్. సో, కరాటే ఒకటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. పిల్లలు బయట కూడా ఆడేస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారనమాట. కొంచెం కూడా వదలట్లేదు. సో, చాలామంది క్రౌడ్ వచ్చినారు. మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది. అంటే బ్యాచెస్ ఉన్నారు, చుట్టూరు పిల్లలే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ వైట్ డ్రెస్సెస్లోని కుంఫు కూడా అవుతుంది. మార్క్స్ కూడా అప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు. ఈ అబ్బాయికి ఎవరిగా 556, 54 అలా వచ్చింది. సో, నెక్స్ట్ వీళ్ళు అనమాట. మా అమ్మాయి వాళ్ళు వెళ్తున్నారు లైన్లోని. కుప్పు కట్టేసుకుంది. అక్కడ అలా కూర్చొని చూస్తుంది. ఫస్ట్ టైం తనైతే నేను ఎక్కడున్నానా ఆడియన్స్లో చూసుకుంటుంది. తర్వాత హ్యాండ్ చూపించాను. సో, తను కూడా నాకు హాయ్ చెప్పింది. ఎక్కడున్నా సరే చూస్తూనే ఉంది. సో, చాలా బాగా ఆడారు పిల్లలు అయితేని. మామూలుగా కాదు, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా బాగా ఆడారు. అండ్ సుమన్ గారు వచ్చారు. ఆయన గెస్ట్ అనమాట. ఆయనతో తర్వాత ఇంకా చాలామంది వచ్చారు. పిల్లలకి బహుమానం అది ఇచ్చేసారు. ప్రైజెస్ అన్ని చాలామంది ట్రోఫీలో తీసుకున్నారు, బెస్ట్ టీమ్ కానీ. అండ్ మా అమ్మాయి వచ్చేసరికి కథాసుని అండ్ కరాటీకి ఫైట్కి వెళ్ళిందనమాట. సో, అలా చాలామంది సెలెక్ట్ అయ్యారు. పిల్లలు అయితే చాలా బాగా ఆడారు. చాలా స్పాంటివ్గా ఉన్నారు. నిజంగాని ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఈ మాత్రం టాలెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు మా అమ్మాయిది, తను కూడా బాగా చేసింది. కథాసులోని 3rd ప్లేస్ వచ్చింది మా అమ్మాయికి. ఓకే, ఫస్ట్ టైం కదా ట్రై చేసింది. కాకపోతే తను ఏంటంటే కొంచెం గోల్డ్ వస్తే బాగును అనుకుంది. సో, నేను కూడా చెప్పాను. సో, మధ్యాహ్నం అంతా లంచ్ అనేది అక్కడే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. 3 గంటల నుంచి అలా కూర్చుందేమో. కొత్త వాళ్ళందరూ పరిచయం చేసేసుకుంది. అండ్ లాస్ట్కి వాళ్ళతోనే ఫైట్ అయ్యింది. అండ్ ఇక్కడ ఉన్న పిల్లలు చూడండి, చాలా బాగా ఆడారు. ఆ జంపింగ్, ఆ బ్లూ కలర్ అబ్బాయి జంప్ చేయడం నాకైతే బాగా నచ్చింది. దూరం నుంచి జూమ్ చేసి మరీ వీళ్ళది తీసాను. చాలా బాగా ఆడారు ఇద్దరైతేని, ఎవరు తక్కువ లేరు. అండ్ కుంఫు కూడా బాగా ఆడారు పిల్లలు. అండ్ కొంతమంది పిల్లలు వచ్చేసరికి నాకు ట్రోఫీ గెలిచామని నాకు వీడియోకి అనేది వాళ్ళు పోస్ట్ కూడా పెట్టారు. నిజంగా పిల్లలు, ఆడపిల్లలు అయితే చాలామంది వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి, వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చారు. చాలా దూరం నాన్ లోకల్స్ కూడా ఉన్నారు. అండ్ లాస్ట్ మా అమ్మాయికి ఫైట్ కూడా అయ్యింది. సో, ఏ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అయ్యిందో ఆ ఫ్రెండ్తోనే ఫైటింగ్ అయింది. కానీ ఆ అమ్మాయి మళ్ళీ లాస్ట్కి వచ్చి సారీ అని కూడా చెప్పింది. నిజంగా చాలా బాగా జరిగింది. సో, 5:30కి అనేది రిటర్న్ అవుతున్నాము. మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము. సో, వెళ్ళేసరికి 1 అవర్ పడుతుంది. 1 అవర్ పైన జర్నీ అవుతుంది. సో, మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.